భూముల చుట్టూ దానితో ముడిపడిన దందా చుట్టూ పరిభ్రమిస్తున్న కాంగ్రెస్ పాలన రైతులకు సంకటంగా మారుతుంది. రోజుకో చోట భూసేకరణ నోటిఫికేషన్తో పల్లెలు బీతిల్లుతున్నాయి. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో భూసేకరణకు సర్కారు సిద్ధమవగా తాజాగా దోమ మండలంలోని 3 గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏకంగా 830 ఎకరాలను సేకరించేందుకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. మోత్కూరు పరిధిలో మరో 400 ఎకరాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. శంషాబాద్ లగచెర్ల రేడియల్ రోడ్డు సమీపంలో భూముల లక్ష్యంగా సేకరణ జరుగుతోంది. కాంగ్రెస్ సర్కారు ఆడుతున్న చెలగాటం అమాయక రైతులకు భూ సంకటంగా మారింది. ఇందిరమ్మ రాజ్యంలో దశాబ్దాల కింద నిరుపేద రైతులకు ఇచ్చిన భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ సాగుతోంది. ఓవైపు హైదరాబాద్ మహానగర పరిధిలో హైడ్రా కూల్చివేతలు జరుగుతుండగా చుట్టూ ఉన్న రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో భూసేకరణ పేరుతో రైతుల భూములు గుంజుకోవడం రేవంత్ సర్కార్ యజ్ఞంలా పెట్టుకుంది. ఇప్పటికే వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో జరిగే భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే తాజాగా దాని పక్కనే ఉన్న దోమ మండలంలోని 3 గ్రామాల్లో మరో భూసేకరణ పిడుగుపడింది. ఇక్కడ 830 ఎకరాల రైతుల భూముల్ని సేకరించేందుకు రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. 12.30 ఎకరాలు మినహా మిగిలినవి రైతుల పట్టా భూములే. వికారాబాద్ జిల్లాలో ఎప్పుడు ఏ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూసేకరణ పిడుగు పడుతుందోనని రైతులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. ఇవేవో మారుమూల ప్రాంతాల్లో ఉన్న భూములు కావు. సరిగ్గా శంషాబాద్ లగచెర్ల రేడియల్ రోడ్డుకు సమీపంలో భూములు కావడంతో అభివృద్ధి ఫలాల్ని అనుభవించాల్సిన రైతులు ఇప్పుడు బజారున పడే పరిస్థితి నెలకొంది. వికారాబాద్ జిల్లా లగచెర్ల గాయాలు ఇంకా ఆరకముందే ఇతర ప్రాంతాల అన్నదాతల చుట్టూ భూసేకరణ ఉచ్చు బిగుస్తూనే ఉంది. ఇప్పటికే పరిగి మండలం కాల్లాపూర్, రాపోలు గ్రామాల పరిధిలో 1197 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలైంది. కాల్లాపూర్ పరిధిలో సేకరించే భూముల్లో 428.05 ఎకరాల అసైన్డ్ భూములుండగా 159.25 ఎకరాల పట్టా భూములున్నాయి. రాపోలు పరిధిలో 509 ఎకరాల అసైన్డ్, 101.08 ఎకరాల పట్టా భూములున్నాయి. ఈ 2 గ్రామాల్లో పూర్తిగా సన్న, చిన్నకారు రైతులకు జీవనాధారంగా వస్తున్న భూములే ఉన్నాయి. దశాబ్దాలుగా సాగు చేస్తూ జీవిస్తోన్న రైతులకు భూసేకరణ నోటిఫికేషన్ రావడంతో కంటి మీద కునుకు లేకుండా పోయింది. తమ కుటుంబాలకు ఉన్న ఆధారాన్ని గుంజుకొని 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చేతుల్లో పెడితే ఎలా బతకాలి అని రైతులు ఆందోళన చెందుతున్నారు. 2 గ్రామాల రైతులు వందలాది మంది 11 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రైతులకు మద్దతు తెలిపి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి రైతులకు అండగా నిలిచి పోరాటంలో భాగస్వాములయ్యారు. వందలాది మంది రైతులు ఆందోళన చేస్తుండగానే మరో 3 గ్రామాలపై ప్రభుత్వం భూసేకరణ పిడుగు వేసింది. కొన్ని రోజుల కింద రెవెన్యూ శాఖ దోమ మండల పరిధిలోని 3 గ్రామాల్లో 830 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. కొండాయిపల్లిలో 371.24 ఎకరాల పట్టాభూమి, అంతారెడ్డిపల్లిలో 209.03 ఎకరాల పట్టాభూమితో పాటు బట్ల చిన్నారంలో 235 ఎకరాల పట్టాభూమి, 12.30 ఎకరాల అసైన్డ్ భూముల్ని తీసుకోనున్నట్లు తెలిపింది. టీజీఐఏసీ ఏర్పాటు చేసే ఇండస్ట్రియల్ పార్కు కోసం ఈ భూముల్ని సేకరిస్తున్నట్లు వెల్లడించారు. 815.27 ఎకరాల పట్టాభూమిని రైతుల నుంచి తీసుకుని పరిశ్రమలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాంగ్రెస్ సర్కారు భూదాహం వీటికే పరిమితం కానట్లు తెలుస్తోంది. మండలంలోని మోత్కూరులో 400 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుండటంతో అక్కడ వందలాది మంది రైతుల్లో ఆందోళన మొదలైంది. రేవంత్ సర్కారు తీరును స్థానిక రైతులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.